విజయవాడ నుంచి వచ్చాను. నాకు ఇదైతే చాలా నచ్చింది. ఎలా ఉంది మీ వీరాపల్లి చెరువు? బాగుంది. దిగేత పడతా? ఓకే ఓకే. ఈత వచ్చా నీకు? వచ్చు. ఎట్ట పడతా? ఇసిరేవా సరే. రాళ్ళతో ఈత పట్టు, రాళ్ళు ఇసిరేస్తారు. మళ్ళీ సార్ ఇప్పుడు గట్టిగా వేస్తాం. ఎవరు నేను చేప నమ్మేసింది? అయ్యో చచ్చిపోయింది. ఇక్కడ చేప చచ్చిపోయింది కదా, బీబీ ఫీల్ అవుతుంది ఎవరు చంపేశారని. అమ్మో మా పోతే చేపలు గరుస్తాయి కదా, అదిగో చేప ముందే చచ్చిపోయి మళ్ళీ తొక్కుతుపోయింది కదా. నేను ఈర తొక్కుతుంటే బ్లాక్ ధరలు వస్తున్నాయి వాటర్ తాగడానికి. ఇంతకుముందు అయితే చెరువులు నీళ్ళు ఉండేవి కాదు, ఇప్పుడైతే వచ్చాయి. ఈ లొకేషన్ చూడండి, చాలా బాగుంది. వీరాపల్లిలో ద మోస్ట్ బ్యూటిఫుల్ లొకేషన్ ఈ చెరువు అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుంది చెరువు, మంచి పీస్ఫుల్గా ఉంటుంది. ఒక చేపలు అయితే లోపల తిరుగుతూ ఉన్నాయి. వీళ్ళందరూ సరదాగా నీకు చెరువు చూస్తుంటే ఏమనిపిస్తుంది? బాగా నచ్చుతుంది. ఈత కొట్టాలనిపించట్లేదా? ఏమనిపిస్తుంది? ఈత కొట్టాలనిపిస్తుంది. ఈత కొట్టాలనిపిస్తుంది. మనకి కొడతాము. కొడతా. ఎట్ట కొట్టేది? రాళ్ళతో ఈత కొట్టరు బాబు, చేతులతో కొట్టేది. చేతులతో ఎట్లా కొడతాయా? చేతులతో ఈత కొట్టేది. నీకు సృజన చెరువు చూస్తే అనిపిస్తుంది. ఈత కొట్టాలనే ఉంది. వచ్చా నేను స్విమ్మింగ్? వచ్చు, కానీ దగ్గర ఇంకా విజయవాడలో కొడతా ఈత. అక్కడ ఉండవు కదండి చెరువులు. స్విమ్మింగ్ పూల్ ఉంటుంది కానీ అటు మా నాన్న తీసుకెళ్తాడు కానీ అప్పుడప్పుడు మాత్రమే. సృజన మా ఊరంటే నీకు ఇష్టమా? ఇష్టం. ప్రతి సెలవులప్పుడు ఇక్కడికే రావాలనిపిస్తుంది. పల్లెటూరి వాతావరణం నాకు చాలా నచ్చింది. అవునా? రాయిలు అతను చూడండి.